హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే సన్విడి ఎలా చేసుకోవాలని చూద్దాం. నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాన్ని మనం రాత్రే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని పొద్దున్న అయ్యేసరికి నీళ్ళన్నీ వాడ్చేసుకుని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. అది చెమ్మగానే ఉండాలి, వాటర్ అనేది పోవాలి. అది దాన్ని తీసుకుని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట అండి. మెత్తగా ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత జల్లెడ తీసుకుని ఇలా మనం జల్లించుకోవాలండి. ఏమన్నా కొంచెం గరుగ్గా ఉన్నవి బియ్యం అలాంటివి మిగిలిపోతే అవన్నీ దాంట్లో ఉండిపోతాయి నేను చూపించిన విధంగా. అలా చేసుకుంటే మనకి సన్విడి అనేది చాలా మెత్తగా సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా మనం దగ్గరగా నొక్కేసుకుంటే మనకి చల్లగా ఉంటుందండి. వేడిగా ఉంటుంది. వాటర్ అనేది మనకి ఆరబెట్టుకున్నాం కదా! కొంచెం వెట్టుగా ఉంటది కాబట్టి అది మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది అలా నొక్కుకోవడం వల్ల. కొన్ని కొబ్బరికాయ ముక్కలు తీసుకొని దాన్ని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే బెల్లం కూడా కోరుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 2 టైప్స్ ఆఫ్ సన్విడి చూపిస్తున్నానండి. ఒకటేంటంటే బియ్యం పిండి, బెల్లం ఈ 2 కలిపి మనం చేసుకుంటే అదొక రకమైన సన్విడి. అలా కాకుండా కొబ్బరి కూడా వేసి చేసుకుంటే ఒక రకమైన సన్విడి. సో, ఇప్పుడు మనకి బియ్యం పిండి రెడీగా ఉంది, బెల్లం కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ రెండిటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం. దాంట్లో కొంచెం నెయ్యి ఏసుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో, ఇది 1 టైప్ ఆఫ్ సన్విడి అండి. ఈ రెండిటిని మనం కొంచెం కొంచెంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనకి బెల్లం ఎక్కువ అనిపించిందంటే కొంచెం పిండేసుకొని మనకి ముద్దలా అవ్వాలి అంటే కొంచెం నెయ్యేసుకుంటే మనకి ఇలా రౌండ్‌గా తయారవుతుంది. సో, మనకి ఈ ఈ టైప్ ఆఫ్ సన్విడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరికూర బెల్లంతో ఎలా చేయాలని చూద్దాం. మనం ఆల్రెడీ కొబ్బరికాయని ఇలా తురుముగా చేసుకొని పెట్టుకున్నాం కదా! దాంట్లోనే బెల్లం కూడా వేసుకొని మనం మిక్సీ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బియ్యం పిండి ఆల్రెడీ పెట్టుకున్నాం కదండీ! అది కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది. దీంట్లో కూడా మనం కొంచెం నెయ్యి ఏసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మీకు షుగర్ ఎంతవరకు కావాలి అన్నది చూసుకొని దాన్ని బట్టి మీరు షుగర్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి నాకు పావు కేజీ షుగర్ అయితే పావు కేజీ బెల్లం అయితే నాకు పట్టింది. సో, మీకు టేస్ట్ ఎలా ఉంటుంది తక్కువగా తింటాము అంటే ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి. నార్మల్‌గా కరెక్ట్‌గా స్వీట్ తినే వాళ్ళకైతే నేను చెప్పే మెజర్‌మెంట్ అనేది సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చూపించినట్టుగా కొంచెం కొంచెం మొత్తం కలుపుకుంటూ మనం బియ్యం పిండిని ఏసుకుంటూ అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి సన్విడి ఎక్కువగా ఓన్లీ పూజలప్పుడే చేసుకుంటాం. మనం మెయిన్‌గా కార్తీక పౌర్ణమికి ఈ సన్విడి అయితే చేసుకుంటాం కదా! మళ్ళీ నాగుల చవితికి కూడా ఈ సన్విడి అయితే చేసుకుంటారు. సో, మీకు కూడా ఎంతో ఈజీగా ఈ సన్విడి అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నైట్ మనం బియ్యం నానబెట్టేసుకొని పొద్దున్నే మిక్సీ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అనేది ఈ ఐటెమ్ తయారైపోతుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటల కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా సరే నాకు మెసేజ్‌లో చెప్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇలానే ఎంతో సింపుల్‌గా మనం 2 టైప్స్ ఆఫ్ సన్విడి చేసేసుకోవచ్చండి. బెల్లం, బియ్యం పిండి ఉంటే మనకి 2 రకాలు అయిపోతుంది. కొబ్బరి తురిమేసుకుంటే ఈజీగా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటల కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటానండి. సో, మీకు కూడా నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. యూజ్‌ఫుల్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.